నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఓ 3 ప్రముఖమైన బిల్డర్ల ఎండింగ్ ఆల్ఫాబెట్స్ చెప్తాను. నేను ఆ బిల్డర్ల పేర్లు డైరెక్ట్లీ తీసుకోవడానికి ఇష్టపడను. అది మంచిది కూడా కాదు. కానీ 3 బిల్డర్స్ పని అయిపోయినట్టే అని మనకు సమాచారం అందుతుంది. చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ సేల్స్ 10% మించుతలేవు. అది కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా ఈ 6 నెలలు పోయేసరికి దాదాపు 15,000 ఫ్లాట్లు బ్యాంకుల పరం కాబోతున్నాయి. దీంట్లో ఆందోళన కలిగించే విషయం ఏమంటే, ఈ జప్తు చేసుకోబోతున్న ఫ్లాట్స్ యొక్క విలువ లోన్ ఇచ్చిన విలువ కన్నా 60% తక్కువ పలుకుతుంది. అంటే బ్యాంక్ స్క్రూటినీ ఉన్న ఫ్లాట్స్ విలువ 60% తక్కువ పలుకుతుంది. దయచేసి గమనించాలి. నేను చాలా స్లోగా చెప్తాను. ఎవరైనా ఈ ప్రముఖమైన 3 బిల్డర్స్ దగ్గర అడ్వాన్స్ ఇచ్చిన, రీసెంట్లీ ఆ ఫ్లాట్లలో మూవ్ అయినా, దయచేసి తగు లీగల్గా లేదా రిక్వెస్ట్ చేసుకొని లేదా లాస్ అయినా ఎగ్జిట్ కావాల్సిందిగా నా ప్రార్థన. కొద్దిగా లాస్ తీసుకొని ఎగ్జిట్ కావడానికి రెడీ అయినా ఎగ్జిట్ కావాల్సిందిగా నా ప్రార్థన. ఆ ప్రముఖమైన బిల్డర్ పేరు యొక్క లాస్ట్ కొన్ని ఆల్ఫాబెట్స్ చెప్తాను. మీకు వీలైతే గెస్ చేసుకోండి. దాదాపు ఒక ప్రముఖమైన బిల్డర్ ఎట్లా అన్ని ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి, ఈ 3 బిల్డర్స్ కూడా ప్రాజెక్ట్స్ క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి. వీళ్ళ ప్రాజెక్ట్స్ కొన్ని పూర్తయినా, కొన్ని పూర్తయ్యే స్థితిలో ఉన్న, ఓవరాల్ సేల్స్ 10% దాటకపోవడంతో దాదాపు 3 ఏళ్ల టైంలో వాళ్ళ పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఒక ప్రముఖమైన బిల్డర్ చెరువు చుట్టూ తన హైరైజ్లు కట్టే దాంట్లో ఫేమస్. ప్రాక్టికలీ ఆయన 60% ప్రాజెక్ట్స్ చెరువు చుట్టూ ఉన్నాయి. అవి చాలా క్రిటికల్ స్టేజ్లో. చాలామంది ఏం చెప్తున్నారంటే, హైడ్రా రూల్స్ ప్రకారం పోతే అవి కూలిపోతాయి. దాంట్లో లాస్ట్ 3 లెటర్స్ అర్నా, లాస్ట్ 3 అర్నా.
ఇంకో బిల్డర్, ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టు చెత్త క్వాలిటీ. ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టు చెత్త క్వాలిటీ. అయితే ఆ లాస్ట్ 3 లెటర్స్ డ్యూర్ డ్యూర్ డ్యూర్. ఇంకో ప్రీమియం బిల్డర్ అన్ని ఓవర్ ప్రైజ్డ్ ప్రాపర్టీస్, షటగొప్పం పెట్టే రకం. లాస్ట్ 3 వర్డ్స్ ఎయిన్. ఈయన ప్రీమియం బిల్డర్, ప్రతి ఒక్కటి ప్రీమియం. మనం చాలా ప్రాజెక్ట్స్ ఈ ముగ్గురిది కవర్ చేశాం. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎవరైనా అడ్వాన్సులు గట్రా ఇచ్చింటే ఏదో రిక్వెస్ట్ చేసుకొని అసలు ఏమి అమాయకంగా అవి రిటర్న్ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అయితే మనం ఇప్పుడు గమనించవలసిన పరిస్థితి ఏమంటే, అవసరం ఏమొచ్చిందంటే, అసలు మన రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది, దాని హెల్త్ ఎలా ఉంది. కాగ్ రిపోర్టు 6 లక్షల కోట్ల అప్పు, దేశంలోనే మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఇది కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అప్పు టెక్నికాలిటీస్ మనం మాట్లాడుకుందాం. అప్పు, వడ్డీ, స్టేట్ ఎలా నడుస్తుంది, పేచెక్ టు పేచెక్ అంటారు కదా యుఎస్లో, అట్లా ఏ నెలకు ఆ నెలకు మన రాష్ట్రం నడుస్తుంది. ఎగ్గొట్టిన బిల్లులు, ఎగ్గొట్టిన ప్రభుత్వ శాలరీస్, ఎన్నో ఎగ్గొట్టిన తీర్చలేని అప్పులు, బడ్జెట్ ప్రకారం వెళితే ఎగ్గొట్టిన బడ్జెట్ వ్యయాలు, ఇవన్నీ కలిపితే దాదాపు 13 లక్షల కోట్ల అప్పులో మన తెలంగాణ ఉంది. ఇది చింత చేయవలసిన విషయం కాదు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. 13 లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెత్తిపై ఉంది. అన్నిటికన్నా ఆందోళన కలిగించే విషయం ఏమంటే, ప్రభుత్వాలు ప్రజలకు సేవ పేరుతో అప్పులు తెస్తుంటే ప్రజలకు సోయి లేకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ప్రభుత్వాలు సేవ పేరుతో ప్రజలకు డబ్బులు ఏదో రూపేణ పల్లీలు బఠానీలు పంచినట్టు పంచుతుంటే కూడా ప్రజలు స్పందిస్తలేరు. వాళ్ళు పనికి మాలిన విషయాలపై దృష్టి సారించారు. అయితే రియల్ ఎస్టేట్ ఇలాంటి పరిస్థితిలో ఏమి దాచిపెడుతుంది, ఇది మనమందరం తెలుసుకోవాలి. తెలంగాణ సర్కారు అప్పు 13 లక్షల కోట్ల అప్పు, కాగ్ రిపోర్ట్ ప్రకారం 6 లక్షల కోట్లు. అయితే ప్రభుత్వం మారటం, ప్రభుత్వం స్కీమ్స్ మారటం, డెవలప్మెంట్ కుంటుపడటం, ఇండస్ట్రీస్ రాకపోవటం, ఎంప్లాయ్మెంట్ పెరగకపోవటం,
జిల్లాలు వెనకబడటం, ఇలాంటి టాపిక్స్ డిస్కషన్లోకి రావు. మీరు అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఉన్న కుప్పల జిల్లాలలో జిల్లా డెవలప్మెంట్ గురించి ఒక అజెండా కానీ ఒక వైట్ పేపర్ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు రిలీజ్ చేయలేదు. డిస్కషన్ చేసేది రైతు భరోసా, ఫ్రీ బస్. ఒక రాష్ట్రంలో రెండే స్కీమ్స్తోని రాష్ట్రాన్ని నెట్టుకొని వస్తున్నారంటే ఇక్కడ ప్రజల చైతన్యం లెవెల్ చాలా దరిద్రంగా ఉంది. ఎడ్యుకేటెడ్ ఇడియట్స్ అంటే మన తెలంగాణలో ఉన్నారు అని మనం స్పెషల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్ర పోతే ఆంధ్రాలో పాపులేషనే లేదు. వాళ్ళని ఏమన్నా వాళ్ళకు ఏమయ్యేది లేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు. ప్రభుత్వాలు ఉన్నాయి కానీ పాలించవలసిన ప్రజలే లేరు అక్కడ. అందుకోసం పాలించడానికి ఏ పని లేదని ఒక వ్యక్తి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. అంటే తెలంగాణ నెక్స్ట్ ఈజీ టార్గెట్ కాబోతుంది. నేను ప్రాపర్ రీసెర్చ్తోని మాట్లాడుతున్నా. మీకు అందరికి తెలుసు, ఇరాన్ యుఎస్ యుద్ధం ఏ క్షణమైనా, అంటే యుద్ధ ఒప్పందం ఏ క్షణమైనా రద్దు కావచ్చు అని చెప్పాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఈ యుద్ధ విరమణ ఒప్పందంలో ఏ దేశాలు ఉండాలి, అవి ఎందుకు లేవు, ఏ క్షణమైనా ఈ ఒప్పందం రద్దు అయిపోతుంది అని చెప్పిన. అయిందా? ఇజ్రాయెల్ లెబనాన్ పై ఏం చేసింది? లెబనాన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్సీ ఆఫ్ ఇరాన్. లెబనాన్ ఈజ్ ఎ కంట్రీ దట్ ఈస్ ఎ ప్యూర్ ప్రాక్సీ ఆఫ్ ఇరాన్. లెబనాన్ పై దాడి అంటే ఇరాన్ పై దాడి. నేను చెప్పాను, ఈ యుద్ధ విరమణ నిలవదు, సంకలు గుద్దుకోకండి, గోల్డ్ పైన వస్తుంది కింద పోతుంది. మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవి. యుక్రెయిన్ యుద్ధం మూడో ఏట ఎంటర్ అయినా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతలేదు. బయట తిరుగుతున్న సమాచారం నాకు జాలేస్తుంది సార్. ఇప్పుడు నేను ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే అక్కడ ఎవడు వ్యూవర్స్ లేడు, పాడలేడు. అవి నేను కష్టపడి రీసెర్చ్ చేసి ఏం చేసినా అక్కడ చూస్తాడు ఎవడు లేడు. కాబట్టి నేను ఆ టాపిక్స్ని ఎక్కువ టచ్ చేయను. అంటే నేను ప్రాపర్ రీసెర్చ్తోని ఏదైనా ప్రాక్టికల్గా ఉంటే చెప్తా, లేకపోతే లేదు. అదే కాకుండా ఒక కర్ణాటకలో ఒక ఇష్యూ, ధర్మస్థల ఇష్యూ. నేను ధర్మస్థల ఇష్యూపై ఒక్క వీడియో కూడా చేయలేదు. అంత అంటే ఆ ఇష్యూ పాపులర్ అయ్యి అన్ని చోట్ల శవాలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయని కొంతమంది మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసుకున్నా. నేను ధర్మస్థల ఇష్యూ నేను డిస్కస్ చేయలేదు. ఎందుకంటే అట్లా అయ్యే అవకాశాలు లేవు నా ప్రకారం. కర్ణాటక నాకు బాగా తెలుసు కనుక ఇక్కడ ఏదో తేడా జరుగుతుందని నాకు తెలుసు. అందుకోసం నేను నోరిప్పలేదు. ఇవాళ చూడండి ఏమైంది. నేను అందుకోసమే అందరూ క్రిటికల్ అనుకొని ఇప్పుడు నాగేశ్వరరావు, యూజ్లెస్ ఫెలోస్, వీళ్ళంతా ధర్మస్థల ఇష్యూ మీద కూడా మాట్లాడండు. వీళ్ళకి ముక్కు తెలియదు, ముఖం తెలియదు. నా కొడుకులు బాపనోళ్ళు కూడా కాదు. అంటే అక్కడంతా మావులే ఉంటారు కనుక మాకు తెలుసు కనుక మఠాలు గిట్టాలు ఉంటాయి. నేను అందుకోసం కూల్గా ఉన్నా. నేను ఇప్పుడు బ్రాహ్మణ్ ఇష్యూ ఎందుకు వెళ్ళినా అంటే కొద్దిగా బ్రాహ్మిన్స్ కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది, సెన్సిటివ్ మెచ్యూరిటీ. మైక్ పెడితే అక్కస్సుతోని మాట్లాడే విధవాళ్ళకు నేనేం చెప్పలేను. అది ప్రొఫెసర్ గ్రేడ్ అయినా పర్వాలేదు. ఒకసారి కలిస్తే చెప్తావానికి. నాకు ఆ భాగ్యం లభిస్తుందో లేదో తెలియదు కానీ ఎంతైనా అంతే, వాళ్ళు ఇంప్రూవ్ గారు. ఇప్పుడు నేను మన ఫార్వర్డ్ కాస్ట్ని పొగిడినా అంటే మళ్ళీ కోపం వస్తుంది మీకు అంతా. కానీ
పాపన వాళ్ళని తిట్టుకుంటుంటారు మీరంతా, ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి చదువు చెప్పి తిండి పెట్టి బలిపిచ్చి మంచి గ్రేడ్లు ఇచ్చి మంచి పోస్టులు ఇస్తే సమాజపు తిండి తిని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కొన్ని వర్గాలు ఉన్నాయి. నేను నోటితో చెప్పాను, టెక్నికాలిటీ కదా మనకు కూడా. మొన్ననే వేరే రాష్ట్రంలో పోయి ఏలు పెట్టి మొత్తం గాలినాక చీపుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అంటే వీళ్ళకు ఓ సిచ్యువేషన్ని ఎట్లా పండియాలని తెలియదు. వాడికి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కుక్కని సింహాసనంపై ఎంత కూర్చోబెట్టినా ఎక్కడ ఎరగాలనో తెలియదు దానికి. కరెక్టా? అందుకోసము మనుస్మృతి అనే ఒక బుక్ ఉంది. నా సాడిజం కానీ మనుస్మృతి అనే ఒక బుక్, దాంట్లో ఈ ఇష్యూ చాలా చాలా మంచిగా డిస్కస్ చేసిండ్రు. ఇప్పుడు మనం అర్బన్ అట్మాస్ఫియర్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనుస్మృతిని పాటించకపోవడం వల్ల వస్తున్నాయి. అంటే మనుస్మృతి పెద్ద గ్రేట్ బుక్ అని కాదు, దాంట్లో కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మనుస్మృతి క్లియర్గా డిస్కస్ చేసింది. అది ఇప్పుడు కుక్కను సింహాసనంపై కూర్చున్నబెట్టని ఒకటి ఉంది. అది కరెక్టే కదా. డిఎన్ఏ, ఎదుగుదల, బ్యాక్గ్రౌండ్, అక్కస్సు, ఇవన్నీ మ్యాటర్స్ కదా. మనం పట్టించుకోకుండా అయినాం అవన్నీ, కానీ ఇంకా ఉన్నాయి అవి. కోపం వస్తుంది కదా. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ తంతు చూడండి. కాక్రోచ్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? బయట ఎక్కడనో ఉండేవాడు కాక్రోచ్ పార్టీని సమర్థిస్తుంటే ఈ కాక్రోచ్ పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలు వీళ్ళంతా కాదు కదా. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నేను చాలా క్రిటికల్గా మాట్లాడతా, ఎందుకంటే నేను ఫార్వర్డ్ కాస్ట్ కనుక నా బుద్ధులు నాకుంటాయి. నా గలీజ్ బుద్ధులు యాజ్ ఎ ఫార్వర్డ్ కాస్ట్ పర్సన్ నాకుంటాయి. ఇప్పుడు వేరే వాళ్ళ జీన్స్ ఎట్లనో నా జీన్స్ కూడా అట్లనే కదా. నాకు కొద్దిగా ఫార్వర్డ్ కాస్ట్ అహంకారం, తెలివితేటలు ఉంటాయి, సమయస్ఫూర్తి ఉంటుంది, చాకచక్యాలు ఉంటాయి. ఇవన్నీ నార్మల్ ఇవి నార్మల్. దాంతోనే చెప్తున్నా, ఈ కాక్రోచ్ పార్టీని సమర్థించడానికి ఎవడెవడు పోయిండు అంటే ఎంత మొత్తుకున్నా సొసైటీలో వాళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదు. మెజారిటీ వర్గాల్లో వాళ్ళే ఉన్నా వాళ్ళ పంతం నెగ్గటం లేదు. ఇప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ వాడు చాలా తెలివిగలవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు చాలా మంది చెప్తారు, 18,000 సబ్స్క్రైబర్లు అన్నారు, నీకు 1,00,000 2,00,000 ఉండాలి, పో చెయ్యి అంటారు. ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు అట్లా చేయరు, వాళ్ళ మెథడ్ వేరే. పాపులారిటీ పిచ్చి ఉండదు, హక్కుల కోసం పోరాడారు, ఏ రకమైన ఇటువంటి ఆశలు ఉండవు పాపం. కానీ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఏం సాధించాలనో సాధిస్తూ ఉంటారు. నేను కాస్ట్ ఎందుకు తీస్తున్నా అంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, మీడియాలో, సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సొసైటీని ఏ విషయాలపై దృష్టి పెట్టాలనో పెట్టనీయకుండా అసలు వీక్ కమ్యూనిటీస్ని మిస్గైడ్ చేసేది ఈ ఫెలోసే, ఈ కాక్రోచ్ ఫెలోస్.
మన దగ్గర కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉన్నాయి విచ్ పీపుల్ నీడ్ టు ఫోకస్. ఫస్ట్ ప్రాపర్టీస్, హౌసింగ్ అనే ఇష్యూని ఏ కాక్రోచ్ నా విధవ హైలైట్ చేయలేకపోయింది. ఎందుకంటే వీళ్ళకి స్టేకు లేదు, ఆ పవరు లేదు. మీరు గమనించాలి, ఈ కాక్రోచ్ విధవలు హౌసింగ్ అనే విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి. అందుకోసం నేను ఎంటర్ అయినా. హౌసింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక సొసైటీకి, దాన్ని డిస్కస్ చేయకుండా చెత్త ఇష్యూస్ ఫోకస్ చేసి ప్రభుత్వాలను తిట్టుకుంటా. ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ ఇష్యూలో జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు. అంటే మీటింగ్ కన్నా ముందు తిడుతున్నాడు, మీటింగ్ తర్వాత తిట్టాడు. తిడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అంటే ఈ సన్నాసులకు తెలియదు నేషనల్ లెవెల్లో ఈ +2 ఎడ్యుకేషన్ ఇంకా లేదు, అది స్కూల్ ఎడ్యుకేషన్లోనే అయిపోవాలి అనేది ఖచ్చితం. రేవంత్ రెడ్డి ఉన్నా, రోసయ్య ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా అదే పని చేస్తుండే. తప్పదు. కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ని మనం గమనించాలి. ఈ కాక్రోచెస్కి అవి తెలియవు. ప్రాపర్టీ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. కోట్ల మంది ఎట్లా నష్టపోతున్నారు అని అర్థం చేసుకోలేని సన్నాసులు ఈ కాక్రోచెస్. ఈ కాక్రోచెస్ ఇంకోటి, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మనీ మేకింగ్ మెషిన్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ మనీ మేకింగ్ మెషిన్. నేను స్టాక్ మార్కెట్ని ఎందుకు డిస్కస్ చేయనంటే దట్ ఈస్ ఎ మనీ మేకింగ్ మెషిన్. అందరికీ అర్థం కాదు. ఇప్పుడు చాలామంది నా అనుభవంలో ఉన్నవాళ్ళు, బాగా సక్సెస్ అయిన వాళ్ళు, ఎక్సెప్ట్ దీస్ బిజినెస్ కమ్యూనిటీస్ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్ అండ్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కేరళ, వీళ్ళు విడిచిపెడితే స్టాక్ మార్కెట్ని ట్యాప్ చేసిన వాళ్ళు నార్మల్ కేటగిరీ వాళ్ళు లేరు. ట్రేడ్ అందరు చేస్తారు. ఆంధ్రాలో కూడా విపరీతంగా ట్రేడ్ చేస్తారు, ఇక్కడ చేస్తారు, అన్ని చోట్ల చేస్తారు, ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు. కానీ సక్సెస్ అనేది కొంతమంది చేతిలో ఉంది. అది మీరు అండర్స్టాండ్ చేసుకోలేరు, దాన్ని ట్యాప్ చేయలేరు. అందుకోసం నేను స్టాక్ మార్కెట్ వీడియోస్ చేయను. ఫార్వర్డ్ కాస్ట్ అహంకారంతో చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఆ అహంకారం ఉంది. అది కూడా లేకపోతే ఇంకా మేము బతకం వరల్డ్లో. ఫార్వర్డ్ కాస్ట్ అహంకారం ఉండాలి కొద్దిగైనా. ఎందుకంటే వీఆర్ లక్కీ కదా, అట్లీస్ట్ అదనే చెప్పుకోవచ్చు. యాజ్ అ ఫార్వర్డ్ కాస్ట్ వీఆర్ వెరీ లక్కీ. దేవుడు ఈ బ్రెయిన్తో, ఈ చాకచక్యంతో పుట్టించండు. మాకేమో రిజర్వేషన్ల కోసం ఏడవం, మేము ఇచ్చినంత తీసుకుంటాము, ఉన్నదంటేనే అడ్జస్ట్ అవుతాము, సక్సెస్ఫుల్గా ఏదైనా తీసుకుపోతాం. సమాజం మంచి కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. హౌసింగ్ టోటలీ ఇగ్నోర్డ్ బై కాక్రోచెస్. రెండోది స్టాక్ మార్కెట్ మనీ మేకింగ్ మెషిన్ నుంచి భయపెట్టి అందరినీ పరిగెత్తేలా చేసే దాంట్లో ఈ కాక్రోచెస్ ముఖ్య పాత్ర. 2, 3 విద్య. ప్రతి ఒక్కరికి విద్య అని ఏడ్చి సాధించి ఇవాళ వేల కోట్లు. నేను ఒక జోక్ చెప్తా మీకు, ఎట్లుంటుంది ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళ బ్రెయిన్స్ ఎట్లుంటాయండి. అందరికీ విద్య కోసం మీరు పోరాడండి, విద్య అందరికీ కావాలి, అందరూ చైతన్య నారాయణ చదివే హక్కు ఉంది,
డబ్బులు పోగేసుకొని మరి మీ పిల్లల్ని ఇంజనీరింగ్ చేయండి, ఇంజనీర్స్ చేయండి అని ఎవడో బాగా మోటివేట్ చేసినట్టున్నాడు కదా. ఆ? ఈ పిలుపు వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరు? నేను మీ అందరి కింది భాగం బాగా గాలే ఇష్యూ చెప్తున్నా. కొన్ని వందల లక్షల కోట్లు ఎడ్యుకేషన్లో పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసేలాగా చేసింది ఎవరు? లాభపడ్డది ఎవరు? లాభపడ్డది బీసీల, అణగారిన వర్గాల, స్కూళ్ళు కాలేజీలు ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? మీకు అంతా మండుతుండొచ్చు నేను చెప్తే. నేను మీ తరఫు నుంచే చెప్తున్నా, యాజ్ ఎ ఫార్వర్డ్ కాస్ట్ అహంకారిగా చెప్తున్నా. నాకు ఫార్వర్డ్ కాస్ట్ అనే అహంకారం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. కానీ నాకు సమాజంలో జరిగే కీడును నేను ఈజీగా గుర్తుపెట్టి ఈ అణగారిన వర్గాలు, బీసీలు, పేద ఫార్వర్డ్ కాస్ట్ వీళ్ళని అందరినీ రక్షించే పనిలో నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను ఎడ్యుకేషను, స్టాక్ మార్కెట్, హౌసింగ్, ఈ కాక్రోచెస్ దేని నుంచి దూరం చేసిండ్రు. ఉట్టిగా వాగి కరప్షను, ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి, పాలిటిక్స్ ఇట్లా, వాడు షబ్బీరాలు అట్లా చేసిండు అట్లా, ఇవన్నీ డైవర్జన్ టాక్టిక్స్. అస్సలు నష్టం సమాజానికి ఎక్కడ జరుగుతుంది? ఈ మూడు విస్మరించడం వల్ల జరుగుతుంది. కరోనా టైంలో, రాంగ్ టైంలో లక్షలాది మంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి నాశనమై ఇప్పుడు ఏడుస్తున్నారు. కరోనా టైంలో పడిన స్టాక్ మార్కెట్ లేచే సమయాన్నే అందరు ఎగ్జిట్ అయిపోయి, పూర్తి లేచినాక అందరు ఎంటర్ అయిపోయి ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు. అందుకోసం నేను 10 మందికి ఆ టెక్నిక్ చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకు సమయస్ఫూర్తి తెలియదు లేదు. అందుకోసం నేను ఆ టాపిక్ డిస్కస్ చేయాలి. స్టాక్ మార్కెట్ మంచిదే అని చెప్తా, కానీ దాంట్లో పోండి అని నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఆ టెక్నిక్ తెలియదు, ఆ ఫార్వర్డ్ కాస్ట్ అవుట్లుక్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇంతమంది లక్షల కోట్లు దండుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో, ఆ డబ్బు ఎక్కడ పోతుంది? వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, మనకెందుకు వస్తలేవు? ఆలోచన లేదు. స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ ఎందుకు జరుగుతున్నాయి? డబ్బు తీసుకోపోయి ఎవడో ట్రేడ్ చేస్తాడంటే వాడిని నమ్మి పెట్టినందుకు ఫ్రాడ్. అది స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కాదు, ఫైనాన్షియల్ ఫ్రాడ్. అగ్రిమెంట్ బ్రేక్ అయింది, ఒక ఫైనాన్షియల్లీ బాండింగ్ అగ్రిమెంట్ బ్రేక్ అయింది, అది స్టాక్ మార్కెట్ స్కామ్ కాదు. వాడు నేను స్టాక్ మార్కెట్లో మీ డబ్బు పెట్టి మీకు ఇంత ఇస్తా అన్నాడు. వాడు స్టాక్ మార్కెట్లో పెట్టిండో వ్యభిచారంలో పెట్టిండో మనకు అవసరం తెలియదు. మనకేం డబ్బు రాకపోతే మనం పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టాం, దాన్ని స్టాక్ మార్కెట్ స్కామ్ అన్నాం. వాడు స్టాక్ మార్కెట్లో పెట్టానండి, దేంట్లోనే పెట్టినా వాడు మీకు కరెక్ట్ టైంలో డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మీకు ఇప్పటివరకు ప్రాబ్లం ఉండేది కాదు. వాడు స్టాక్ మార్కెట్లో పెట్టినా, వ్యభిచారాన్ని పెట్టిండా, ఇంకేమైనా అమ్ముకున్నాడా, ఇంకేమైనా థర్డ్ క్లాస్ వ్యాపారాలు చేస్తుండా, మీకు సంబంధం లేదు. మీకు సంబంధం ఏంది? వడ్డీ వస్తుందా లేదా? అంటే ఇలాంటి సమాజాన్ని బురుడి కొట్టించే వాళ్ళు వందల వేల సంఖ్యలో ఉంటారు. తప్పెవరిది? నేను అందుకోసం చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ సొసైటీ నేను డిస్కస్ చేస్తా, ఫార్వర్డ్ కాస్ట్ అహంకారంతో. ఈ అహంకారానికి కారణం ఉంది, మాకు కొద్దిగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంత మాకు పూనకం వల్ల వస్తుంది కొన్ని. దాన్ని ఉపయోగించుకొని నేను వీడియోస్ చేసి మీ అందరి మంచి కోసం పనిచేస్తాను. మీరు బ్రాహ్మిన్స్ ఎంత తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను యాజ్ ఎ ప్రౌడ్ బ్రాహ్మిన్ నేను సమాజానికి ఉచిత సేవ చేస్తాను. యూట్యూబ్ పైసలు ఇస్తున్నా, నేను కొన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తా, కొన్ని మండుపట్టు పడతా. పోకండి అని ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు కూడా నేను 3 బిల్డర్స్ లాస్ట్ 3 ఆల్ఫాబెట్స్ చెప్పిన, వాళ్ళ పని అయిపోయింది. ఎవరైనా అడ్వాన్సులు ఉంటే తీసుకోండి, లేకపోతే ఒక్క పైసా రాదు మీకు. వాళ్ళ పేర్లు మాత్రం నేను స్పష్టంగా చెప్పాను. బిజినెస్ ఇస్ బిజినెస్ బాస్. నేను చెప్పడం వల్ల నాకేం వచ్చింది లేదు, ఒరిగింది లేదు.
పాపం మళ్ళీ ప్యానిక్ ఒకటి మీకు. ఆ? ఒక బిల్డర్ పేరెత్తే నేను పెద్ద తప్పు చేసిన, ఇప్పుడు పుడత మునిగిపోయాడు, మీకు అందరికీ తెలుసు. అలాంటి ముగ్గురు బిల్డర్లు ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నారు. కనుక నేను చెప్పేది ఏమంటే, ఈ కాక్రోచ్ అప్రోచ్ మానేసేయండి. కాక్రోచ్ డ్రైనేజ్లు ఉంటుంది, ఆ థింకింగ్ అంతే ఉంటుంది. దాన్ని సమర్థించే వాళ్ళు కూడా పెద్ద కాక్రోచ్లే, దాన్ని సమర్థించే వాళ్ళు కూడా పెద్ద కాక్రోచ్లే. కాక్రోచ్ కొన్ని రోజులు ఉండి ఊడిపోతుంది, కాక్రోచ్ కొన్ని రోజులు ఉండి ఊడిపోతుంది. మీ జీవితానికి ఏ రకమైన సహాయం చేయలేరు వాళ్ళు కాక్రోచెస్. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, 6 లక్షల కాగ రిపోర్ట్, 13 లక్షల అసలు ఎగ్గొట్ట స్కీమ్ ఎగ్గొట్టుడు, బడ్జెట్లో ఉన్న నిధులు ఫేక్ నిధులు, అవి దాన్ని ఉపయోగించుకోకపోవడం. అదే కాకుండా స్టేట్ ఇటువంటి స్థితిలో ఉన్న విచ్చలవిడిగా ఖర్చు చేయడం. సీఎం తొడగొట్టి చెప్తున్నాడు, ఎవ్వడు ఎంత అడ్డుకున్నా నేను మూసి ప్రక్షాళన చేస్తా. నేను ఇటువంటి దుర్మార్గమైన మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. మనిషి త్రాగునీరు, సాగునీరు, వాడడానికి మంచినీరు, అంటే మన కాలకృత్యాలకు అన్నిటికీ సాధారణమైన నీళ్ళు, పంట భూమికి సాగునీరు. ఒక ముఖ్యమంత్రి 6 లక్షల కాగ రిపోర్ట్లో అప్పులు ఉన్నాయని చెప్తున్న ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మెచ్యూరిటీతోని వివరించాలి. నీవు కసి తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి కాలేదు. నీ పెట్టు ప్రాజెక్ట్స్ అనేవి లేవు. ప్రజలకు ఏది పెట్టో అది పెట్టు. రేవంత్ రెడ్డికి నేను క్లియర్గా సలహా ఇస్తున్నా. నేను ఫార్వర్డ్ కాస్ట్ అయినా, అహంకారం ఉన్నా, నేను చెప్తున్నా. నా అహంకారానికి కారణాలు కూడా చెప్పిన. నేను కరెక్ట్ జడ్జి చేస్తా. ఏదైనా ఇది దుర్మార్గమా దుర్మార్గం అని చెప్పేస్తా. క్యూర్ అనే ఏరియాలో, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీలో కార్లు తేలుతున్నాయి, నీళ్ల ట్యాంకర్లు రోజుకు వేల సంఖ్యలో బుక్ అవుతున్నాయి. ఇప్పుడు ముడ్డి గడుక్కున్న నీళ్లు ఎక్కడ పోతున్నాయి అనేది ముఖ్యం కాదు, నోట్లో ఏ నీళ్లు పోతున్నాయి అది ముఖ్యం. ఎందుకంటే మన ముఖ్యమంత్రికి ఈ భాషనే తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటే, నీవు గుద్ద గడుక్కున్న నీళ్లు నేను శుద్ధం చేస్తా, పరిశుద్ధ ఆత్మని చేస్తా. పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ అనగానే నాకు ఆత్మ అని గుర్తుకొస్తుంది. కొంతమంది వాడుతుంటారు, కొంతమంది ఉంటారు పరిశుద్ధ ఆత్మ. ఇట్లా ముడ్డు గడుక్కున్న నీళ్ళు నేను శుద్ధి చేస్తా అంటున్నాను. ఎవరికైనా ఏం కావాలి, నోట్లో పోయే నీళ్ళు ప్యూర్గా ఉండాలి, అంతే కదా. ఫస్ట్ ప్రయారిటీ ఏంది? నోట్లో దాహం అవుతుంది అనుకోండి, ఫస్ట్ మీకు 2 అవుతున్నాయి. ఒకటేమో మీరు ముడ్డు కడుక్కోవాలి, నీళ్లు లేవు. సడన్గా మీకు ఎవరో ఒక గ్లాస్ నిండా నీళ్ళు తెచ్చిచ్చారు, మీకు చచ్చేంత దాహం అవుతుంది, ముడ్డు కడుక్కోవాలి. దీంట్లో రెండిట్లో ఏం తీసుకుంటారు మీరు? ఫస్ట్ దాహం తీర్చుకుంటారు. లేదా నోరు ఎండిపోయి చచ్చిపోతున్నా మీరు ఫస్ట్ ముడ్డు కడుక్కుంటారా? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మూసి ప్రక్షాళన, నాకు నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు పైకాన్ అయిపోయింది, ఎండిపోతుంది ముడ్డి, అదే టైంలో చచ్చే అంత దాహం అవుతుంది, ఎవడో మంచినీళ్ళు తెచ్చిచ్చాడు, మంచినీళ్ళు తెచ్చిచ్చాడు, ఇచ్చి గ్లాస్ నిండా మంచినీళ్ళు ఇచ్చి, చల్లటి మంచినీళ్ళు ఇచ్చాడు. ఇచ్చి, బాబు నీకు 2 అవసరాలు ఉన్నాయి, ఒకటేమో దాహం తీర్చుకున్నాడు, రెండేమో ఎండిపోతున్న ముడ్డి కడుక్కోవాలి. ఈ గ్లాసు నీళ్లు నువ్వు దేనికి యూజ్ చేస్తావు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఎవడైనా ఏం చేస్తాడు? ఫస్ట్ దాహం తీర్చుకుంటాడు. ఎందుకు? బతికుండడానికి మంచినీరు అవసరం.
దాహం తీర్చుకున్నది. ముడ్డి కొద్దిగా ఎండిపోయినా అయినాక ఎక్కడైనా ఏ నీళ్ళతోనైనా కడుక్కోవచ్చు, కరెక్టా? కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండు, మీ నోరులు ఎండినా పర్వాలేదు, క్యూర్ రీజన్లా కార్లు తేలినా పర్వాలేదు, వేలాది ట్యాంకర్లు మీరు ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు, నేను ముడ్డి కడుక్కున్న నీళ్ళని శుద్ధి చేస్తా. ఇది కరెక్ట్ ఎగ్జాంపులా కాదా? మీరు ఏ యాంగిల్లో ఆలోచించినా ఇప్పుడు ముఖ్యమంత్రి మొండిపాటు ఏం పడుతుందంటే, మీకు దాహమైనా ఆపుకోండి, మీకు స్నానానికి నీళ్లు లేనా ఆపుకోండి, కానీ మీరు ముడ్డి కడుక్కున్న నీళ్లు నేను శుద్ధి చేస్తా. ముడ్డి కడుక్కున్నాక నీళ్ళు ఎక్కడ పోతే అది ఫస్ట్ ప్రయారిటీనా? 6-100 పండబెట్టి వంగబెట్టి ఎంగబెట్టి నేను మూసి ప్రక్షాళన చేస్తా. మీరు సాబర్మతి యమున చేసుకున్న లేనిది నేను ఇది చేయకూడదు. రేవంత్ రెడ్డికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళ మూసి ప్రక్షాళన కమిటీ ఉంది కదా, దాంట్లో కూర్చోబెట్టండి, నేను డైరెక్ట్ చెప్తాను. వాడు హౌలగాడు, వాడు నా వీడియోస్ చూసి వాడు యాక్టివిస్ట్ అట, ఇట్లా పొద్దున ఇట్లా వేసుకొని మీసాలు ఉన్నాయవాడు, బచ్చగాడు వాడు మూసి ప్రక్షాళన గురించి చెప్తున్నాడు. నాకు నవ్వొచ్చింది. సబ్ స్టాండర్డ్ ఫెలోని తీసుకుపోయి హైలైట్ చేస్తుండ్రు. తెలుగు వెలుగు అంటే బీసీలు కాదు వీళ్ళంతా, బీసీ. నేను చెప్పిన కొన్ని బుద్ధులు ఓవు మరి. బీసీ వాడు ఏం చేసినా బీసీ నా బీసీ నీ బీసీ. మా దగ్గర అట్లా కాదు. ఫార్వర్డ్ కాస్ట్ వాడు రేవంత్ రెడ్డి ఏం చేసినా మేము విమర్శిస్తాం, ఎందుకంటే ప్రజల సేవ కోసం ఉన్నది ఛానల్. నా బీసీ అజెండా నీ బీసీ అజెండా. వాడు మూర్ఖుడైనా వాడి దగ్గర నోట్లకు మైక్ గుక్తారు. ఫార్వర్డ్ కాస్ట్ అంటే వాడికి పడదు. ఇప్పుడు నా వీడియోలు కూడా రాఘోకి చూసుంటారు, మస్తు కాపీ కూడా కొట్టారు. నేను ఎగ్జాంపుల్ మస్తు ఇస్తా, కానీ అది చెప్పుకుంటే మళ్ళీ బీసీ వాదం ఎక్కడో పోదు, మళ్ళా బాపన వాళ్ళ మోచేతి నీళ్ళు తాగినట్టు ఉంటుంది. అందుకోసం దాన్ని అంటే వాళ్ళు పాపులర్ అనుకుంటారు కానీ కాదు. సారీ, అజెండా పిక్ చేసేది కూడా ఒక ఆర్ట్, దాన్ని ముందర తీసుకుపోయేది ఒక ఆర్ట్. పేపర్లు చూసి ఏ విధమైన చదువుతాడు, అక్షరాస్యుడు కూడా పేపర్లు చూసి చదువుతాడు. ఇంకా నా రఘుకు దానికన్నా ఎక్కువ నేను వివరించే అవసరం లేదు. ఒక అక్షరాస్యుడు పేపర్ చూసి చదవరా అంటే చదువుతాడు. 7th క్లాస్ బచ్చాగాడు కూడా చదువుతారు. కనుక రఘు తన స్థాయి తెలుసుకోవాలి. జస్ట్ బ్లాక్మెయిల్ చేయడానికి ఒక ఛానల్ పెట్టుకొని రోజుకు 10 కోర్టు ఆర్డర్లు వస్తాయి, తీసే వీడియో, దానికి ప్రూఫే లేదని మళ్ళీ కౌంటర్ అయ్యరాదు. ప్రూఫ్ ఉంది, ఎందుకు కొట్టేసినావు నా వీడియో అని ప్రూఫ్ చేయడు. ఎందుకంటే అవన్నీ బ్లాక్మెయిల్ చేయడం చేసిన వీడియోస్. కోర్టు దాన్ని కొట్టేయమని తీసేయమంటే గుద్ద మూసుకొని తీసేస్తాడు రఘు. అంటే బ్లాక్మెయిల్ చేయడానికి ఒక ఛానల్, దానికి ఒక బీసీ ట్యాగ్ తప్ప అక్కడ ఏం లేదు. నాకు మండి చెప్తలేను, రియాలిటీ చెప్తున్నా, ప్రూవ్ చేస్తా. నేను ఇప్పుడు మూసీ ప్రక్షాళన వద్దు అని చెప్తున్నా, నీవు వాడివి అంటే నేను ప్రూవ్ చేస్తాను. మూసీ ప్రక్షాళన కాదు, 32 STPs కట్టినా కాదు. ఎందుకంటే 32 STPsలో సిటీ వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి రాదు. ఇన్విజిబుల్ వేస్లో మూసీలో కలుస్తూ ఉంటుంది మురికి నీరు. జిహెచ్ఎంసీకి తెలియని విధానాలుగా కలుస్తూ ఉంటుంది. సో ప్రక్షాళన జరగదు. సాబర్మతికి యమునాకి మీ ప్రాజెక్ట్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఈ ఇష్యూస్ బయట ఎందుకు తెస్తున్నా అంటే, ప్రజలకు అవసరం లేని పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? ఇప్పుడు వానాకాలం ఉంది, మూసీలో ఇప్పుడు చూడండి, వీళ్ళు లక్కీ. ఎల్నినో నుంచి వానలు పడకపోతే ఈ మూసీ ప్రక్షాళనకు రైట్ టైం. ఎందుకంటే వాన పడదు, నీళ్లు ఉండవు, వీళ్ళు అడ్డమైన పనులు చేసుకోవచ్చు. వాన పడ్డ రోజు మొత్తం కొట్టుకుపోతుంది. ప్రకృతిని మేము ఎదుర్కోలేకపోయినాము కాబట్టి మేము మంచి మనసుతోనే మూసి ప్రక్షాళన చేసిన ప్రకృతి వచ్చి మా 5,000 కోట్లు 10,000 కోట్లని కొట్టుకోపోయింది అని సావు కబురు చల్లగా చెప్తారు. ఇది జరుగుతుంది, మీరు చూస్తూ ఉండండి. దేవుడి దయ వల్ల ఇప్పుడు కూడా బాగా వానలు పడి ఫ్లడ్ టైం వస్తే ఇంకో 3-4-6 నెలల వరకు ఈ మూసీ ప్రక్షాళన జరగదు, ఆగిపోతుంది. అది దేవుడి కృప వల్ల. కృప ఉంటే
ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వాన పడకపోతే వీడు మూసి ప్రక్షాళన అని స్టార్ట్ చేస్తాడు. నేను చెప్పిన మూసి ప్రక్షాళన ఇస్ ఫర్ 111 జియో. ఇప్పుడు చాలా మంది నేను చెప్పినాక 111 జియో చూసుకో, 111 జియో చూసుకో అని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. మీరు చూసుకోండి, ఆయన ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు 111 జియోలో ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయో చూసుకో అన్నాడు. పవన్ కళ్యాణ్ జన్వాడ 111 జియోలో అక్రమాలు జరుగుతున్నాయి. ఏ రకమైన అక్రమాలు జరుగుతున్నాయి అది హైలైట్ చేసిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. దానికి గర్వం ఉండద్దా? దీంట్లో ఫార్వర్డ్ కాస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదు. నేను మానవతావాదిని, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అందరు నేను బీసీ ఛానల్ అంటే మాకు తిక్కరేగుతుంది. మాది ఫార్వర్డ్ కాస్ట్ ఛానల్, ఎఫ్సి ఛానల్ క్వాలిటీ ఏముంది, బీసీ ఛానల్లో క్వాలిటీ ఏముంది? నేను అనుకొని చెప్పిన న్యూస్ పేపర్ బచ్చాగాడు 7th క్లాస్ గాడు కూడా చదువుతాడు. వాగ్దాటి ఉన్నాడు, మంచి చదివేస్తాడు టకటక న్యూస్ పేపర్. ఈనాడు ఆంధ్రజ్యోతి చదవడానికి రఘు లాంటి క్వాలిఫైడ్ జర్నలిస్ట్ కావాలన్నా అక్కడ ఉన్న చదువుతాడు. వాడు రీసెర్చ్ చేసిన లేదు, పాడలేదు. ఈనాడు పైసలు తీసుకొని ఏ జర్నలిజం చేసి అక్కడ వార్త వేస్తాడో ఆ కరప్ట్ వార్త రఘు చదివి మీకు అందరికీ వడ్డిస్తాడు. వాన్ ఛానల్కి వ్యూస్ వస్తాయి. ఇది బీసీల స్థాయి. కాదంటే నేను వాదిస్తా. నా నోట్ల మైక్ పెడితే నేను కూడా చెప్తా. ఇప్పుడు రఘు వచ్చి నా నోట్ల మైక్ కాదు చెప్తా. బీసీ ఛానల్కి ఎఫ్సి ఛానల్కి ఉన్న డిఫరెన్స్ చెప్తా. హైరైజ్ల దగ్గర పోయి 2-3 రోజులు హడావిడి. అసలు ఏం తప్పు చేసిండు ఏం చెప్పాడు? కబ్జా అంటాడు. మన కబ్జా నుంచి విడిపి చూద్దాం. ఇప్పుడు ఇన్ని హైరైజ్లు తప్పుగా కట్టింది కదా, దాన్ని కబ్జా నుంచి విడిపి. ఇవాళ టాప్ 10 బిల్డర్స్లో 3 బిల్డర్స్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం చేస్తావు? ఏం చేయడానికి లేదు. ఫ్యూచర్ సిటీనే మన ఫ్యూచర్ అని కిషన్ రెడ్డి అంటున్నాడు. 2 డేస్లో ట్రాన్స్ఫర్మేషన్. ఫ్యూచర్ సిటీకి అప్రూవల్, మెట్రో రైల్కి అప్రూవల్ లేదు. ఎక్కడనో బ్లాక్మెయిల్ జరుగుతుంది అంతే. ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు చేస్తలేవు. వాళ్ళ రాజకీయ అరంగట్రంలో మనం పావులుగా మారుతున్నాం. ఆ గేమ్లో మనం పావులైపోతున్నాం. వాళ్ళు దేంట్లో ఎంటర్ కావాలనుకుంటారో, ఏ ప్రాజెక్ట్లో ఎంటర్ కావాలనుకుంటారో, అరంగేట్రం చేయాలనుకుంటారో దాంట్లో ప్రజల సెంటిమెంట్స్ని యూజ్ చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు? ఎందుకంటే ఆయనది నేషనల్ పార్టీ కావాలంట, మన బీఆర్ఎస్ అయినట్టు. బీఆర్ఎస్ కేసీఆర్ దీన్ని నేషనల్ పార్టీ చేస్తా అని మహారాష్ట్రకు పోయి ఇక్కడ వచ్చేవరకు ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండాడు. ఇప్పుడు ఈయన కూడా ఫామ్ హౌస్ లేకపోతే ఒక కట్టించుకోవాలి. పవన్ కళ్యాణ్ పోయి వండుడే ఆడ. నేను తెలంగాణ వాదిగా చెప్తలేను, లాజికలీ చెప్తున్నా. మీకు అంత దమ్ము లేదు, స్టామినా లేదు. మీరు పాస్ట్ చేసిన తప్పులు మిమ్మల్ని వెంటాడుతాయి. మీరు తెలంగాణలో ఒరగబట్టింది ఏం లేదు. మిమ్మల్ని కాలు పెట్టొద్దు అని ఎవడన్నాడు అవలగాడు వాడన్నాడు. కానీ నువ్వు రా, పార్టీ పెట్టుకో, జెండా వేసి మన తెలంగాణ వాదులకు కొన్ని పైసలు వంచు. ఇప్పుడు షర్మిల వంచింది, కవిత వంచుతుంది, నువ్వు కూడా వంచు. కొద్దిగా వాళ్ళకు ఫుడ్ అయినా దొరుకుతుంది. బిర్యానీలు, ఛాయ్లు, బీర్లు, విస్కీలు పంచు, పర్వాలేదు. కానీ నువ్వు టికెట్లు ఇస్తా అని ఇక్కడ తెలంగాణ వాడుతుల దగ్గర డబ్బులు తీసుకోకు. పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. చందాల పేరుతో ఒక పార్టీ పెట్టి తెలంగాణలో ఉన్న వాళ్ళ సెంటిమెంట్స్ యూజ్ చేసుకొని వాళ్లకు టికెట్లు ఇస్తా అని డబ్బులు తీసుకోరాదు. ఇది నా హితవు. కాలేజ్ మీరు కార్యకర్తలకు రోజుకు 500. చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది తెలంగాణలో. జై పవన్ కళ్యాణ్ అంటారు. రోజుకు 500.
కొద్దిగా 1000-2000 ఇస్తే నేను కూడా వస్తా అని నిజం వస్తా. ఒక కార్యకర్తలాగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవన్ కళ్యాణ్ని పొగిడి వెళ్ళిపోతా. ఒక 2000 ఇవ్వాలి, 2000-3000 ఇస్తే చేసిపోతా. మీ ఉంటారు కదా వీళ్ళు, మీ కార్యకర్తలు ఉంటారు కదా స్పోక్స్ పర్సన్, వాళ్ళకన్నా 100 times నేను లాజికలీ మాట్లాడి మీ పార్టీ బలోపేతానికి ఓ 2-3 వేలు ఇస్తే చెప్పిపోతా. 2-3 వేలే చీప్. ఇంత చీప్లో మీకు తెలంగాణ వాది పవన్ కళ్యాణ్ని ఆయన తరఫున వాదించేటోడు ఎవడు దొరకడు. అంత బ్యూటిఫుల్గా వాదిస్తా. మీ కార్యకర్తలు ఎవరున్నారు, అది ఏం ఆఫీస్ అది? ఇప్పుడు మాంగ్లీ ఇష్యూ ఉంది, మీ కార్యకర్తను లేపిండు, మళ్ళీ దాన్ని ఫినిష్ చేయమను చేయలేరు. మూసీ ప్రక్షాళన పోరాడు చూద్దాం, నేను వస్తా. జనసేన పవన్ కళ్యాణ్కి ఒక ఛాలెంజ్. నేను జనసేన పార్టీలో సంవత్సరం పాటు కార్యకర్తగా ఉంటా. సంవత్సరం స్పోక్స్ పర్సన్ నేను ఇష్యూస్ నేను లేపుతా, లాజికల్ లీగల్ ఇష్యూస్ లేపుతాను. దాన్ని సమర్థించి చూద్దాం. ఉక్కిరి బిక్కిరి చేస్తా. నీకు దమ్ముంటే నన్ను కొనుక్కో, సంవత్సరం పాటు కొనుక్కోనా. నీ పార్టీని బలోపేతం చేయలేను కానీ వాదించగలను అంతే. నీ పార్టీ బలోపేతం కాదు ఇక్కడ తెలంగాణలో, 100% కాదు. ఎందుకంటే నీ పాస్ట్ నేను వెంటాడుతుంది. దానివల్ల నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా నేను అన్ని విషయాలపై పోరాడతా అంటే ఆ పోరాడేటోడు ఎవడు, వాడి దగ్గర అంత సత్తా ఉందా? పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. నీ పార్టీ బలోపేతం ఎన్నటికి కాదు. ఎందుకంటే కుట్రపూరితంగా ఎప్పుడు ఎవరైనా ఎంటర్ అయితే అది టెంపరీ, కొద్దిగా అడికడైనా లాంగ్ టర్మ్లో అది దెబ్బతింటుంది. పవన్ కళ్యాణ్ గుర్తించాలి. నువ్వు లాస్ట్ టైం వచ్చి తొడగొట్టి నీ అబ్బనా నీ అమ్మనా అని ఎవరు జాగిరని పోయి కూడా షటర్ ఓపెన్ చేస్తుంది. నీ TV5 వాడివాడు చప్పట్లు కొడుతున్నాడు పవన్ కళ్యాణ్. అంత క్రేజ్ ఇక్కడ లేదు. ఫోటోలు దిగేటోడు, సెల్ఫీ దిగేటోడు నీకు ఓటాడు. పోనీ ఇక్కడన్నా మన తెలంగాణ వాదులు ఎవడన్నా ధీటుగా ఉన్నాడంటే అంత బేకారు నా కొడుకులు. కనుక నేను చెప్తున్నా, మీ పార్టీ బలోపేతం కాదు కానీ నీవు పోరాడదలుచుకుంటే, అంటే నీ కార్యకర్తలు కొంతమంది 100-200 మంది వస్తా అంటే నేను మంచి ఇష్యూస్ ఇస్తా. నీకు దమ్ముంటే, ఇంకా దమ్ము మనకు తెలుసు కానీ ఎంత కరాటేలు చేసి ఇవి చేసినా ఏం లాభం లేదు. బ్లాక్ బెల్ట్ సాధించి ఏం సాధించినా అనంతపురం పోతే గుండు కొట్టి పంపించారు. ఇంక ఏం కరాటే నేర్చుకుంటుంది, కరాటే నేర్చుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కాలిపోయే ఇష్యూస్ ఉన్నాయి. నీవు ఒక నేషనల్ పార్టీ కావాలని బీజేపీ ప్రోద్బలంతో తెలంగాణకు వచ్చి ఇక్కడ ఓట్లు చీల్చి ఏదో సాధిద్దామని వస్తే అది సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే అది బీజేపీ ప్రాజెక్ట్ కనుక. బీజేపీ స్వయంగా చేయలేని పనులు నీవు ఆంధ్ర వాళ్లలో చీలిక తెచ్చి కొన్ని సీట్లు కొట్టేద్దాం అనుకునే దురుద్దేశంతో నీవు ఇక్కడ వస్తున్నావు కనుక ఆ ప్రాజెక్టు సక్సెస్ కాదు, కానివ్వము కూడా. పవన్ కళ్యాణ్ స్పష్టంగా నా తరఫు నుంచి హామీ, మీరు దురుద్దేశంతో తెలంగాణలో అడుగు పెడుతున్నారు కనుక ఇది సక్సెస్ఫుల్ కానివ్వము. అంటే బీసీ నా కొడుకులు వాళ్ళు తొలి వెలుగు వాళ్ళు చెప్పే మాటలు కాదు, నేను ఖచ్చితంగా చెప్తా. మీ పార్టీ బలోపేతం కాదు, పగటి కలలు కనొద్దు. నేషనల్ పార్టీ కావడానికి నువ్వు తెలంగాణకు వస్తున్నావని క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ కొన్ని సీట్లు అక్కడ కొన్ని సీట్లు ఉంటే నేషనల్ పార్టీ అయితే రేపు కర్ణాటకలో కూడా ఎంటర్ అయ్యే ప్లాను పవన్ కళ్యాణ్కి ఉంది. కర్ణాటక మహారాష్ట్రాల్లో నేషనల్ పార్టీగా మారే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ ఆట. ఇక్కడ బలోపేతం చేయడానికి ఇక్కడ లోకల్ లీడర్స్ చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నా కొడుకులకు మాట్లాడ శాత కాదు.
చేత కాదు కాదు, ఇక్కడ శాత కాదండి. ఈ లీడర్ని పెట్టుకొని నువ్వు పార్టీని బలబద్ధి చేస్తావు. ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోరాడొచ్చు. ఇప్పుడు కొన్ని నోరు తెరిచినామంటే అక్కడ పొన్నం ప్రభాకరు, మన ఈయన రేవంత్ రెడ్డి తొక్కి నారదీస్తా, ముడికి సలాకి వాతలు పెడతా, తొక్కుకుంటా పోతా అంటారు. ఇంకా మీకు జవాబు ఏముంది ఇక్కడ? ఫస్ట్ నువ్వు లోకల్ కాదు. లోకల్ కానప్పుడు నువ్వు లోకల్ ఇష్యూస్ ఎందుకు లేపుతావు? నీకు అవగాహన ఉందా? లేదు. పక్క రాష్ట్రం కిరాయి మనిషివి కనుక మరి కొన్ని క్రిటికల్ పాయింట్స్ లేపంగానే నువ్వు తుర్రు పరారైపోతావు. ఇప్పుడు షర్మిల వచ్చింది, మైక్ పట్టుకున్నది, ఏమేమో అన్నది, లాస్ట్కి రియలైజ్ అయిపోయింది ఇక్కడ పప్పులు ఉడుకుతలేవు, తాండూరు పప్పు ఇది ఉడకదు. మన రాయలసీమ వాళ్ళు వచ్చి తాండూరు పప్పు ఉడికిస్తలేరని తెలుసుకొని పారిపోయింది. కవిత స్తబ్దుగా ఉంది, ఏం చేయాలని అర్థమవుతుంది. అక్కడ పోతే నాయన, ఇక్కడ పోతే అన్న. అక్కడ పెద్ద అన్న ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. లిక్కర్ స్కామ్ కిషన్ రెడ్డి అన్న కావాలి. లోకల్గా బలోపేతం కావాలంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కావాలి. అందరూ అన్నలే, తన సొంత అన్న తప్ప అందరూ అన్నలే. ఏం చేయాలి? ఆమె తల నెత్తికొక్కుంటుంది, అక్కడక్కడ స్పీచ్లు ఇస్తుంది సింగారానికి అక్కడిక్కడ. అంటే ఇట్లా దరిద్రమైన పరిస్థితులు ఉంది తెలంగాణ. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏం బాగుపడుతుంది? నేను చెప్తున్నా 10 years వరకు రియల్ ఎస్టేట్లో ఏం హోప్స్ పెట్టుకోకండి. ఎవడైనా పని చేస్తుంటే అక్కడి నుంచి చెక్కేయండి, వేరే ఏమైనా చూసుకోండి, నేర్చుకోండి, పోండి, నేర్చుకోండి, ఏదో ఒకటి నేర్చుకోండి. ఇలా రియల్ ఎస్టేట్లో ఉండొద్దు. 6 నెలలు జరిగేసరికి రియల్ ఎస్టేట్లో ఎన్ని స్కామ్లు పడతాయి మీరు చూడండి. 3 ఏళ్ళలో అయితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్లీజ్, నేను క్లియర్గా చెప్తున్నా, మూసీ ప్రక్షాళన అనేది ఇస్ ఎ పెద్ద స్కామ్. వాన పడకపోతే ఈ స్కామ్ సక్సెస్ఫుల్ అవుతుంది, వాన పడితే మొత్తం కొట్టుకుపోతుంది, ఈ కళలన్నీ చెదిరిపోతాయి. నేను విజన్తో చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో ఎవడెవడ ఉంటే అలర్ట్ అయిపోండి. మళ్ళీ నేను చెప్పలేదు అనకండి. ఎవడన్నా అక్కడ బిజినెస్లో ఉంటే వెళ్ళిపోండి, వేరే దేవాన్ని చూసుకోండి. మస్తు ఇంకా నెక్స్ట్ 3 years డల్ అంటే ఘోరమైన డల్ ఉంటుంది రియల్ ఎస్టేట్. ఎవడు నమ్మే పరిస్థితులు లేడు. ఓవర్ ప్రైజింగ్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టేవాళ్ళే చేతులు ఎత్తేసి 15,000 ఫ్లాట్లు ఆక్షన్కి వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ 6 monthsలో. మీరు చూడండి బ్యాంక్స్ దగ్గరనే, బ్యాంక్స్ మెల్లగా అనౌన్స్ చేస్తే ఒకటి పరిస్థితి అంత ఘోరంగా ఉంది. దయచేసి నేను చెప్పిన విషయాలు మీరు ప్రాక్టికల్లీ గమనించాలి. నేనేం చెప్తున్నా, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణలో ఏమంటే పొలిటికల్ అనౌన్స్మెంట్స్ 95% పూర్తి కావు. 95%. అది కాకుండా ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది అప్పులతో కూడుకున్న విషయం. ఇప్పుడు దేర్ ఆర్ 2 issues. ఒకటి, గవర్నమెంట్ ప్రజలను ఆదుకోకపోతే ప్రైవేట్ సెక్టర్ పేటరేగిపోతుంది. ఇప్పుడు మనకి ఏం ఇండికేషన్స్ వస్తున్నాయంటే గవర్నమెంట్ చాలా వీక్ అయిపోయింది. అంటే గవర్నమెంట్ పరంగా ప్రజలకు ఎలాంటి సానుభూతి లేదు, ఏ అసిస్టెన్స్ లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ పీక్లో వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ స్థితి ఎంత ఘోరంగా ఉన్నా ప్రజలను గుంజేస్తారు. ఈ నెక్స్ట్ 3 yearsలో ఈ విషయం చాలా ఇంపార్టెన్స్ ఉంది. దయచేసి అందరూ అలర్ట్గా ఉండి, నేను చెప్పిన ఖర్చులు తగ్గించుకోండి, బేసిక్ థింగ్స్పై దృష్టి పెట్టండి. అంటే దాని మీనింగ్ అదే. యుద్ధాలు పెరుగుతాయి కానీ ఆగవు. సిచ్యువేషన్ క్రిటికల్గా మారుతుంది.
గవర్నమెంట్ జాబ్స్ ఉండవు, ప్రైవేట్ జాబ్స్ నా ప్రకారం ఊడుతాయి కానీ పెరగవు. మరి ఇలాంటి క్రిటికల్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అని గోల్డ్ సిల్వర్ అని నానా బీభత్స. ఇప్పుడు ఇంట్రెస్ట్లెస్ మనీగా ఉంటే చాలు, అది పెరగకపోయినా పర్వాలేదు అనే ట్రెండ్ నెక్స్ట్ 2 years వరకు గట్టి పడుతుంది. అంటే పెట్టుబడి పెడితే లాస్ అవుతుంది, ఎక్కడైనా పెడితే అంటే అసలుకే అసలు వస్తుంది, ఇంట్రెస్ట్ జనరేట్ కాదు. ఇప్పుడు మన దగ్గర బేస్ ఇంట్రెస్ట్, హై రిస్క్ ఇంట్రెస్ట్ అంటే 7%, బ్యాంక్స్ ఇచ్చే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ 7%, దానికన్నా ₹1 ఎక్కువ రాదు. లో గ్రేడ్ అంటే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ కిరాయి ఇండ్లు ఇస్తే 2.5%. హై రిస్క్ ప్రైవేట్ సెక్టర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో 2.5% ఈజ్ ఎర్నింగ్, అంటే అజ్యూర్డ్ ఎర్నింగ్ 2.5%. ప్రైవేట్ సెక్టర్లో ఇల్లు కొని కిరాయికి ఇస్తే 2.5% వస్తుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో మ్యాక్సిమం 1 year సేఫ్ డిపాజిట్లో 1 year పెడితే 7% దాటదు. ఈ రిస్క్ 2.5-7% మధ్యలో కొట్టుముట్టాడుతుంది. దీంతో మీ జీవితాలు బాగుపడతాయా? ఒకసారి ఆలోచించండి. నేను చాలా క్రిటికల్ విషయాలు చెప్పాను ఇవాళ, ఎందుకంటే నాకు అహంకారం ఎక్కువ కదా, అహంకారంతో నేను చెప్తుంటా. కానీ ఈ అహంకారం 10 మందికి మేలు చేసేటప్పుడు ఈ అహంకారం ఇలాగే ఉండాలి, మాలో అహంకారమే ఉండాలి. అహంకారం లేని చెత్త విషయాలు, పనికి మాలిన విషయాలు సమాజంలో తెస్తే ఎంత, తేకపోతే ఎంత. కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలి అని పర్సనలీ మీ అందరినీ కోరుకుంటూ, విన్నవించుకుంటూ, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ మీ జీవితాలు నేను చెప్పినట్టు కొద్దిగా మార్పు చేసుకుంటే నెక్స్ట్ 3 years మీరు బతికి బట్టగట్టే అన్ని అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. జస్ట్ చేంజెస్ రావాలి కొన్ని, అది చేసుకుంటారు అని ఆశిస్తూ, ఆశపడుతూ నమస్కారం.